గత 20 రోజులుగా కురుస్తున్న వర్షాలకు చాలా ప్రాణ నష్టం, ఆస్తి నష్టం జరిగింది. ఈ కుండపోత వర్షాలకు దెబ్బతిన్న వాహనాలు, నివాసాలు, చిన్న లేదా మధ్యతరగతి వ్యాపార సముదాయాలు, ఇన్సూరెన్స్ పాలసీ ఉన్న వాటికి క్లెయిమ్లు పెట్టేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఇన్సూరెన్స్ క్లెయిమ్లు నమోదు చేసుకోవడంతో పాటు వాటిని అక్కడికక్కడే పరిష్కరించేలా విజయవాడ సబ్ కలెక్టర్ కార్యాలయ ప్రాంగణంలో ఇన్సూరెన్స్ క్లెయిమ్లు ఫెసిలిటేషన్ సెంటర్ను ఏర్పాటు చేసింది. ఇందులో ప్రభుత్వ, ప్రైవేటు రంగాల్లోని దాదాపు 20కు పైగా ఇన్సూరెన్స్ సంస్థలు పాల్గొన్నాయి. వాహన గడువు కాలం, ఆయా విభాగాల ఆధారంగా బీమా పరిహారం ఎంత శాతం ఇవ్వాలనేది నిర్ణయిస్తున్నారు. సోమవారం సాయంత్రానికి దాదాపు 3000 ఇన్సూరెన్స్లు క్లెయిమ్లు నమోదయ్యాయని తెలిసింది. ఇందులో మోటారు వాహనాలకు సంబంధించి 90% క్లెయిమ్లు నమోదైనట్లు బీమా సంస్థలు తెలిపాయి. వాహనాలు ముంపుకు గురయ్యే నాటికి వాటి బీమా చలామణిలో ఉంటేనే పరిహారం అందుతుందన్న ఇన్సూరెన్స్ సంస్థలు, బీమా గడువు ముగిసిపోయినా, సకాలంలో వాహనాలకు రెన్యువల్ చేయకపోయినా వాటికి క్లెయిమ్ చేసేందుకు అవకాశం లేదని స్పష్టం చేశాయి. అన్నీ సక్రమంగా ఉన్న వాటికి బీమా క్లెయిమ్లను వారంలోగా పరిష్కరిస్తామని బీమా సంస్థ ప్రతినిధి వెల్లడించారు. తమ వాహనాలకు బీమా అందేలా ప్రభుత్వం తీసుకున్న చర్యలకు వాహన యజమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి.